దాన్ని ఇష్టంగా పిలుచుకునే నేను ఒక జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడిగా, శాసన సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 18 సంవత్సరాలు మీరు అభిమానంతో చూసుకొని, మీరు గుండెల్లో పెట్టుకొని, మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టి అతి సామాన్యమైన గ్రామీణ ప్రాంతం నుంచి ఒక వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన అంటే మీరందరూ అభిమానించబట్టి, ముఖ్యంగా నేను ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా ఈ పెద్దపల్లి రామగుండ ప్రాంతం వచ్చినప్పుడల్లా వేలాదిగా మీరు తరలి వచ్చి అండగా నిలబడి మేము ఉంటామన్నా నువ్వు పోరాడు అని మీరిచ్చిన నైతిక మద్దతు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గర్వంగా పెద్దపల్లి గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్న మిత్రులారా మీకందరికీ తెలుసు, ఈ కరీంనగర్ గడ్డ మీద కాలు పెడుతున్నప్పుడల్లా నాయకత్వం అంటే ఇలా ఉండాలి, ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంతమంది అవంతరాలు కల్పించినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించిన శ్రీమతి సోనియా గాంధీ గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆనాడు 2004 సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుల నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి మొట్టమొదటిసారి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు. మీ 60 సంవత్సరాల పోరాటము, మీ ప్రాణ త్యాగాలు, వీటన్నిటినీ నేను గుర్తిస్తున్నా. తప్పకుండా మీ ఆలోచన, మీ మనసులో మాటను నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి 2014 వరకు సుదీర్ఘమైన 10 సంవత్సరాలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంతమంది అభ్యంతరం పెట్టినా 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని మొట్టమొదట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల తరఫున వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ జి చిన్నారెడ్డి గారు మొట్టమొదట సోనియా గాంధీ గారికి నివేదిక ఇచ్చి ఆనాడు 42 మంది కాంగ్రెస్ శాసనసభ్యులతో ఒక వినతి పత్రాన్ని బేగంపేట ఎయిర్పోర్ట్లో వారికి ఇచ్చి మొట్టమొదటిసారి వారి మదిలో తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకతను వారు నమోదు చేయడం జరిగింది. ఆనాడు వారు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కొద్దిగా పెరుగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఆ ఉద్యమం ఉర్రూతలు ఊగింది. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న పెద్దలు బట్టి